ఇక నుండి విజయవాడ నుంచి వైజాగ్ కు జర్నీ కేవలం 1 గంట, విజయవాడ నుంచి కర్నూలుకు 2 గంటలు మాత్రమే. అవును, మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసేలా రైల్వే శాఖ 2 అత్యంత కీలకమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే లక్ష్యంతో విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు కారిడార్ ను, అలాగే విజయవాడ కర్నూలు మధ్య సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ 2 ప్రధాన మార్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నాయి. బోర్డు నుంచి క్లియరెన్స్ రాగానే సర్వే పనులు మొదలై ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. దేశవ్యాప్తంగా 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను నిర్మించనున్నట్లు కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ప్రకటించగా, అందులో 3 కారిడార్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లడం విశేషం. రాజధాని అమరావతిని కలుపుతూ హైదరాబాద్ చెన్నై మార్గం, కర్నూలు అనంతపురం మీదుగా హైదరాబాద్ బెంగళూరు మార్గం, అలాగే చిత్తూరు మీదుగా చెన్నై బెంగళూరు కారిడార్లు ఇందులో ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం మధ్య 350 కిలోమీటర్ల పొడవైన హై స్పీడ్ కారిడార్ ను ప్రతిపాదించారు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా సాగే ఈ మార్గంలో బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఈ కారిడార్ ను అమరావతితో అనుసంధానిస్తే ఉత్తరాంధ్ర నుంచి రాజధాని మీదుగా చెన్నై, హైదరాబాద్ నగరాలకు వెళ్లడం అత్యంత సులభతరం అవుతుంది. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలుకు, కోస్తా తీరంలోని విజయవాడకు మధ్య ప్రస్తుతం నేరుగా రైలు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ రైల్వే శాఖ ఈ 2 నగరాల మధ్య సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ ను ప్రతిపాదించింది. గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా సుమారు 350 కిలోమీటర్ల మేర ఈ కొత్త లైన్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుండడంతో భవిష్యత్తులో విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల ఆర్థిక పురోభివృద్ధికి పెద్ద పీట వేసినట్లవుతుంది. వీటితో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను, ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానించేలా మరో 6 కొత్త రైల్వే లైన్లు రూపుదిద్దుకోనున్నాయి. ముఖ్యంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి రైలు సౌకర్యం కల్పిస్తూ హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల కొత్త లైన్ ప్రతిపాదన భక్తులకు ఎంతో ఊరటనివ్వనుంది. అలాగే పల్నాడు జిల్లా మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు, నెల్లూరు నుంచి రాజంపేట వరకు, సామర్లకోట నుంచి చింతూరు వరకు, కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వరకు కొత్త లైన్లు నిర్మించనున్నారు. ముఖ్యంగా ఈ కొత్త కారిడార్లు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్రంలోని పారిశ్రామిక హబ్బులను పోర్టులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక కారిడార్ రాయలసీమలోని సిమెంట్ బెల్ట్ ప్రాంతాలకు ఈ వేగవంతమైన రవాణా వ్యవస్థ వెన్నెముకగా నిలుస్తుంది. ఈ ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్ రవాణా వ్యవస్థలో ఒక నూతన అధ్యాయం మొదలై రాష్ట్రం దేశానికి ఒక మోడల్ గా నిలుస్తుంది.